Hey guys, Saranya here. Welcome back to my YouTube channel. So, అందరూ ఎలా ఉన్నారు? I am here to explain my trimester 3 journey. సో సారీ ఫర్ డిలే అండి, ఎందుకంటే నాకు టాడ్లర్ ఉంది అండ్ మా హస్బెండ్ కూడా స్వామిమాల వేసుకున్నారు. సో ఇవన్నిటితో కొంచెం బిజీ అయిపోయాను అనమాట. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు కానీ ఎవరైనా కూడా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీకు నార్మల్ డెలివరీ జరిగిందా, సి సెక్షన్ జరిగిందా అని. సో నేను సస్పెన్స్లో పెట్టాలనుకోవట్లేదండి, నాకు నార్మల్ డెలివరీ జరిగింది. సో దానికి నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, యూఎస్ఏలో నేను శ్రీమంతం ఎలా జరుపుకున్నాను, డెలివరీ డే రోజున నేను 2 times హాస్పిటల్కి వెళ్ళి రావాల్సి వచ్చింది, అసలు ఎందుకు వెళ్ళాను, నాకు ఎక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు వచ్చారు ఇండియా నుంచి, నా బాడీలో చేంజెస్కి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏమేమి ఎక్సర్సైజెస్ చేశాను అండ్ ఇవన్నీ నేను డీటెయిల్గా షేర్ చేసుకోబోతున్నాను. సో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎవరైనా ట్రైమిస్టర్ 1 ట్రైమిస్టర్ 2 జర్నీ మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, వెళ్ళి చూడండి. ఆర్ నా ఛానల్కి వెళ్ళా మీకు కనిపిస్తుంది. సో యా, లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. సో ఫస్ట్ వచ్చేసి 7th monthలో ఇక్కడ డాక్టర్ విజిట్ ఉంటుందండి. దాంట్లో మనకి గెస్టేషనల్ డయాబెటీస్ టెస్ట్ చేస్తారు, బాడీలో షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో షుగర్ కానీ డయాబెటీస్ కానీ చాలా కామన్గా వస్తుంది. సో అందుకే ఈ టెస్ట్ కొంచెం క్రూషియల్ టెస్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారండి, అసలు షుగర్స్ తినిచ్చేవారు కాదు. ఈ టెస్ట్ అయిన తర్వాతే నీకు ఎలా ఉంటుంది అని చెప్పి అసలు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అండ్ స్పైసీ ఫుడ్ ఎంతైనా తినిచ్చేవారు కానీ షుగర్ అనేది చాలా కంట్రోల్ చేశారనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే, టైం టు టైం తినేదాన్ని నేను. సో మేబీ ఇదంతా చేయడం వల్ల ఏమన్నా హెల్ప్ అయిందో నాకు తెలియదు, కానీ నాకైతే నెగిటివ్ వచ్చిందండి. సో టచ్ వుడ్ అని చెప్పాలి. సో ఐ ఫెల్ సో హ్యాపీ. సో నెగిటివ్ వచ్చినందుకు ఆ రోజు మా హస్బెండ్ తీసుకెళ్ళి నాకు ఒక పెద్ద ట్రీట్ అయితే ఇప్పించారు. ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే కుమ్మేశాను నేను. 7th month వచ్చేసరికి బాడీలో చేంజెస్ స్టార్ట్ అవుతాయి, బంప్ కూడా పెరుగుతూ ఉంటుంది కదా. సో కిక్స్ కూడా బాగా తెలుస్తూ ఉంటాయండి. సో ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకు చాలా స్పెషల్గా అనిపించేది, నాకు మా హస్బెండ్కి కూడా. బేబీ కూడా రెస్పాండ్ అవుతూ ఉంటుంది సౌండ్స్కి వాటికి. సో కిక్స్ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. నా డైలీ రొటీన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, నేను లాస్ట్ 2 ట్రైమిస్టర్స్లో కూడా చెప్పాను, నేను డ్రై ఫ్రూట్స్తో స్టార్ట్ చేసేదాన్ని. ఫ్రూట్స్ డెఫినెట్గా ఏదో ఒక ఫ్రూట్ ఇంక్లూడ్ అయ్యేది. అండ్ ప్రోటీన్ తీసుకునేదాన్ని ప్రాపర్గా, ఏదో ఫిష్, చికెన్ ఆర్ ఎగ్స్ కానీ అలా ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకునేదాన్ని. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఎక్సర్సైజ్ అయితే ఎప్పుడు మానలేదండి. నా డెలివరీ ముందు రోజు దాకా నేను ఎక్సర్సైజ్ చేశాను. ప్రీనేటల్ యోగా అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పేజ్ వెతికాను. సో వాళ్ళు ఇండియాలో ఇన్స్ట్రక్టర్స్ అనమాట. సో వాళ్ళు చెప్తా ఉండేవారు, వీక్లీ కనీసం 4 classes ఉండేవి. సో ఇది మాత్రం స్కిప్ అయ్యేది కాదు. వాకింగ్ కూడా నేను మినిమం 7,000 steps వేసేదాన్ని, ఒక్కొక్కసారి 10,000 steps కూడా వేసేదాన్ని. అండ్ ఇంట్లో పని కూడా చేసేదాన్ని. సో ఇలా యాక్టివ్గా ఉండేదాన్ని అనమాట. మా హస్బెండ్ కూడా చాలా టేక్ కేర్ చేసేవారు నన్ను యాక్టివ్గా ఉంచేలాగా. అండ్ డెఫినెట్గా దేవుడి సాంగ్స్ కూడా వినేదాన్ని. రోజు మా ఇంట్లో ఏదో ఒక టైంలో దేవుడి సాంగ్స్ ప్లే అవుతూ ఉండేవి. బేబీకి కూడా ఎఫర్మేషన్స్ చెప్పేదాన్ని, రోజు పడుకునే ముందు ఎఫర్మేషన్స్ చేసుకునేదాన్ని అనమాట, బేబీతో మాట్లాడడం. ఇలా ఉండేది నా డైలీ రొటీన్ అయితే మాత్రం. నెక్స్ట్ 8th monthలో మళ్ళీ మాకు డాక్టర్ విజిట్ ఉంటుందండి. యూజువల్లీ ఈ టైంలో ఏంటంటే బేబీ పొజిషన్ చెక్ చేస్తారు అండ్ బేబీ ఎలా గ్రో అవుతుంది ఏంటి, అంత బాగానే ఉందా లేదా చెక్ చేస్తారు. సో ఆల్ కూడా అన్నారనమాట. ఇక్కడ యూఎస్ఏలో ఈ 7th 8th monthలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, డెలివరీ చేసే హాస్పిటల్కి ప్రీ రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. అంటే ఏంటంటే, ఇక్కడ మనము రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళే హాస్పిటల్ వేరే ఉంటుంది అండ్ డెలివరీ చేసే హాస్పిటల్ వేరే ఉంటుంది. సో ఆ హాస్పిటల్ రిజిస్టర్ చేసుకోవాలి, మన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ కానీ అండ్ మన డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు డాక్టర్, ఇవన్నీ తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. అండ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే, మనకి ఎమ్యూనిటీస్ ఏముంటాయి, నర్సెస్ ఎలా ఉంటారు, మనకి ఏం ట్రీట్మెంట్ ఉంటుంది, మనం డెలివరీ చేసే రూమ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ బేబీ పుట్టాక ఆ రూమ్ ఎలా ఉంటుంది, నార్మల్ అవర్స్లో అయితే ఎలా ఎంటర్ అవ్వాలి, ఏ డోర్ నుంచి, సో అండ్ సో ఎమర్జెన్సీగా మనం రావాలంటే ఎలా రావాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ చెప్తారనమాట. సో ముందుగానే మనల్ని ప్రిపేర్ చేస్తారు. వాకింగ్ టూర్ కూడా ఇస్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, హాస్పిటల్ బ్యాగ్ కూడా ప్రిపేర్ చేసుకోమంటారు. దానికి ఒక లిస్ట్ కూడా ఇస్తారనమాట. పేరెంట్స్ ఏం తెచ్చుకోవాలి, పిల్లలకి ఏం తేవాలి. 8th 7th monthలో యూజువల్లీ అందరూ ఇది కామన్ గా చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే, ఇంకా 8th month మిడిల్లో మా మదర్ వద్దామని ప్లాన్ చేసుకున్నారు. మా అత్తయ్య గారు కూడా వస్తా అన్నారు. బికాస్ ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ కదా, అందరూ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నారనమాట. చెప్పాలంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. మా మదర్ ఉన్నారు, మా అత్తయ్య గారు ఉన్నారు, ఇద్దరు ఉండేసరికి క్వాలిటీ టైం స్పెండ్ చేసాము.
సో ఇంకా చూస్తూ చూస్తూ 9th మంత్ వచ్చిందండి. సో డెలివరీ డేట్ కూడా దగ్గర అవుతుండే కొద్దీ కొంచెం టెన్షన్ కూడా స్టార్ట్ అయింది. అంటే మా మమ్మీ మా అత్తయ్య గారు ఉండడం వల్ల కూడా నాకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చక్కగా ముచ్చట్లు చెప్పుకోవడానికి మూవీస్ చూసేవాళ్ళము అండ్ వాకింగ్కి వెళ్ళేవాళ్ళం రోజు ఈవినింగ్. అంటే మా అత్తయ్య గారు మా మమ్మీ అయితే నా క్రేవింగ్స్ అన్నీ చెప్పమనేవారు అనమాట. సో శుభ్రంగా వండి పెట్టారు నాకు. ఫుల్గా తిన్నాను నిద్ర వచ్చిన తర్వాత. అయితే నెక్స్ట్ ఏముంటుందండి, శ్రీమంతం ప్లాన్ చేశారు. శ్రీమంతం కూడా చాలా బాగా జరిగింది. మా అక్క వచ్చింది, మా మమ్మీ, మా అత్తయ్య గారు అండ్ మా హస్బెండ్ అందరూ కలిసి చాలా బాగా ప్లాన్ చేశారు. కాజీగా ఫ్యూ ఫ్రెండ్స్తో చాలా గ్రాండ్గా జరిగిందనే చెప్పొచ్చు. శ్రీమంత ఫంక్షన్స్ కూడా ఎప్పుడు వెళ్ళలేదు, సో నాకు అస్సలు ఐడియా లేదనమాట. సో అదొక చిన్న ఫంక్షన్ అని అనుకున్నాను. బట్ వన్స్ అందరూ వచ్చి బొట్టు పెట్టి బ్యాంగిల్స్ వేస్తున్నప్పుడు ఒక తెలియని ఎమోషన్ వచ్చిందండి. చాలా అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, మేబీ అదేనేమో. మనకి యూజువల్లీ పేరు ఇండియాలో తర్వాత పెడతారు కదా, సో ఇక్కడ ఏంటంటే ముందే రిజిస్టర్ చేసుకోవాలి నేమ్ అనేది. బేబీ పుట్టిన వెంటనే నేమ్ చెప్పాలన్నమాట. సో దానికోసం ఇంకా అందరం కూర్చొని పేరు డిస్కస్ చేసుకుంటా ఉండేవాళ్ళం అనమాట. ఇంకా ఏంటంటే నాకు మా హస్బెండ్కి వార్స్ అయ్యేవి, నాకు ఈ పేరు నచ్చితే తనకు ఆ పేరు నచ్చుతుంది అని చెప్పి. అలా డిస్కస్ చేసుకుంటూ ఈ మిహిరా సాన్వి అనేది పెట్టాము. మిహిరా అంటే బేసిక్గా సూర్యుడు అనమాట, సన్. అండ్ మిహిరా అంటే రామ్ అని వస్తుంది. సో రాముల వారు కూడా వస్తారనమాట. సో అందుకు మేము మిహిరా అనుకున్నాము. అండ్ సాన్వి అంటే శరణ్య నవీన్ ఒకటి వచ్చింది. ఒకటి ఏంటంటే లక్ష్మీదేవ్ అనమాట సాన్వి అంటే. ఈ 2 పేర్లు ఫిక్స్ అయ్యాము. ఇంకా తర్వాత నక్షత్రం బట్టి కొంచెం అటు ఇటు మార్చచ్చు అని అనుకున్నాం అనమాట. నేమ్కున్న స్టోరీ అయితే ఇదని చెప్పచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇంకా 9th మంత్లో మేము ఆ డెలివరీ హాస్పిటల్ అంతా డీటెయిల్స్ మాకు తెలిసినాయి కదా. 2-3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి చూసుకున్నాము. ఒకసారి డే టైంలో చూసుకున్నాము, ఒకసారి నైట్ టైంలో చూసుకున్నాము. అసలు దారి ఏంటి, ఎలా వెళ్ళాలి అండ్ హాస్పిటల్కి ఎంట్రన్స్ ఏంటి, ఇదంతా కూడా ఒకసారి ముందే వెళ్ళి చూసుకున్నాం అనమాట. ఇంకా 9th మంత్లో మాకు డాక్టర్ విజిట్స్ కూడా ప్రతి వారానికి ఒకసారి ఉండేవన్నమాట. వారానికి ఒకసారి మాకు బేబీ ఎలా ఉంది ఏంటి అంతా ఓకేనా అని చెక్ చేసేవారు. అండ్ ఇంకొకటి వచ్చేసి లాస్ట్కి వచ్చేసరికి చెప్పేవారు అనమాట, ఫాల్స్ పెయిన్స్ అంటే ఎలా వస్తాయి, అంటే యూజువల్గా ఇప్పుడు ఫాల్స్ పెయిన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి, రియల్ పెయిన్స్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెప్తూ ఉండేవారు. యోగా చెప్పే ఇన్స్ట్రక్టర్ కూడా నాకు మా హస్బెండ్కి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి డెలివరీకి సో అని చెప్పి కొంత ఇన్ఫర్మేషన్ కూడా మాకు చెప్పేవారు. అండ్ అది కూడా చాలా యూజ్ అయిందని చెప్పచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే 9th మంత్ వచ్చేసరికి యూజువల్లీ మన బాడీ హెవీ అయిపోద్ది కదండి. ఈ టైంలో మాకు యోగా ఆవిడ ఇంకా ఎక్కువ యోగా చెప్పేవారు అనమాట. అంటే ఇంకా ఎక్కువ ఎక్సర్సైజెస్ చెప్పేవారు. ఎందుకంటే మనము హెవీ అయ్యే కొద్దీ మనం బద్దకిచ్చేస్తాము. అలా కాకుండా ఈ టైంలో కొంచెం బాడీని ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం ఎక్సర్సైజెస్ అనేవి డిఫరెంట్గా నార్మల్ డెలివరీకి యూజ్ అయ్యే ఎక్సర్సైజెస్ చెప్పేవారు. 36th వీక్ అయితే వచ్చిందండి. యూజువల్లీ 36th వీక్ నుంచి ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అంటారు కదా. సో డాక్టర్ కూడా ఈ వాటర్ బ్రేక్ గురించి, ఫాల్స్ పెయిన్స్ గురించి ఇవన్నీ చెప్పారు కదా. సో నాకు మెయిన్గా వాటర్ బ్రేక్ గురించి కొంచెం ఎక్కువ టెన్షన్ ఉండేది, ఎక్కడ వాటర్ బ్రేక్ అవుద్దా అని చెప్పి. సో అదైతే ఏం జరగలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ వీకెండ్ వస్తే బాగున్నాను, సాటర్డే కానీ సండే కానీ నేను ఎక్కువ హాలిడేస్ పెట్టుకోకలేదు అని చెప్పి సరదాగా అంటూ ఉండేవారు. నిజానికి వీకెండే వచ్చింది మరి మా మిహిరా, మరి వాళ్ళ డాడీ డాటర్ అనుకుంటా, విన్నది అనుకుంటా. సో ఇంకా 38th వీక్ వచ్చిందండి. అది కూడా సాటర్డే వచ్చింది. నార్మల్గానే సాటర్డే సండే మా హస్బెండ్కి హాలిడేస్ కదా, సో నార్మల్గానే బయటికి వెళ్ళాను. నాకు నిజంగా అయితే ఏ సిమ్టమ్స్ లేవన్నమాట. సో మార్నింగ్ అప్పుడే బయటికి వెళ్ళి కాఫీ తాగి వెళ్ళొచ్చేసాము. సో ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ అయిన వెంటనే సడన్గా నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి. అవి ఎలా ఉన్నాయంటే పీరియడ్స్ పెయిన్స్, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి అర్థమవుతుంది. సో పీరియడ్ పెయిన్ లాగా ఉండింది అనమాట. సో నేను అనుకున్నా ఓకే ఇదేనా ఏంటి అని చెప్పి, లేకపోతే ఇది ఏదైనా ఫాల్స్ పెయినా అని చెప్పి మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా. సో స్టార్ట్ అయినాయి మెల్లిగా. సో ఒక 1 అవర్ చూసాము. 1 అవర్ చూసిన తర్వాత ఇంక హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. బ్యాగ్ అది కూడా ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కాబట్టి ముందే ఇంక ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయాము అందరూ ప్రిపేర్ అయిపోయి. సో హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఏంటంటే ఇమీడియట్గా రండి జాయిన్ చేసుకుంటామని చేసుకోరండి. ఫస్ట్ మన డీటెయిల్స్ అడుగుతారు, ఇన్సూరెన్స్ అడుగుతారు, అన్ని డీటెయిల్స్ తీసుకొని అప్పుడు లోపలికి రూమ్కి తీసుకెళ్లారు. ఓ పక్కన నాకు పెయిన్స్ కూడా కొంచెం తగ్గుతున్నాయి నాకేం అర్థం కాలేదు. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం అంతా మానిటరింగ్ పెడతారు కదా మనకి, కాంట్రాక్షన్స్ ఎలా అవుతున్నాయి ఏంటి అని చెప్పి.
మానిటరింగ్లో చూసిన తర్వాత ఐ థింక్ డైలేషన్ 1 or 2 అయిందని చెప్పారు. ఇప్పుడు అప్పుడే అవ్వదు మీకు డెలివరీ, మీకు నాకు తెలిసి ఏ మండేనో ట్యూస్డేనో అవుతుంది అని చెప్పన్నారనమాట. నాకేంటి ఇదేంటి పెయిన్స్ ఇలా ఉంటే మండే ట్యూస్డే అంటున్నారు, ఏంటి అప్పుడు దాకా భరించాలా, అండ్ ఫాల్స్ పెయిన్స్ అని కూడా అన్నారనమాట. సో ఫాల్స్ పెయిన్స్ ఇంత ఎక్కువ ఉంటాయా అనిపించింది. తగ్గిపోతాయి, ఏదో టాబ్లెట్ అయితే వేసుకోండి, డోలో ఏదో ఒకటి అని చెప్పన్నారనమాట. సో ఐ వాజ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఓకే, ఇంత పెయిన్స్ ఉంటాయా, ఫాల్స్ పెయిన్సా అని చెప్పి. సో ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక మా హస్బెండ్ కూడా వెళ్ళారనమాట. నిజంగా డోలో అవి తీసుకురావడానికి వెళ్ళారు, పెయిన్ కిల్లర్స్ లాంటివి. నాకైతే అసలు పెయిన్స్ అయితే తగ్గలేదండి. మీరు చూసుకోండి, ఎలా రావాలంటే కంటిన్యూస్గా వచ్చి మళ్ళీ 1 minute గ్యాప్ వచ్చి మళ్ళీ రావాలి, అలాగా సమ్ టైం చెప్పారనమాట. సో నేను అంత పెయిన్లో కూడా టైమర్ పెట్టుకొని పెయిన్స్ ఎలా వస్తున్నాయో ఆఫ్ అండ్ అదే టైమర్లో పెట్టి చూసుకుంటా ఉన్నానమాట. అది మీకు నేను మెమరబుల్గా అది కూడా దాచుకున్నాను, మీకు చూపిస్తాను. సో అలాగా టైం ఆల్మోస్ట్ 10 అయిపోయింది నైట్. సో నాకు ఇంకా పెయిన్స్ పెరుగుతున్నాయి కానీ ఎక్కడ తగ్గట్లేదు. డాక్టర్ కూడా రావద్దన్నారు, 2 days తర్వాత డెలివరీ అవుతుంది అన్నారు. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పెయిన్స్ అయితే మాత్రం చాలా పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఈ టైంలో స్క్వాట్ పొజిషన్లో బాల్ మీద కూడా కూర్చుని లైట్గా మూమెంట్స్ అవి చేస్తూ ఉండేదాన్ని. ఒకవేళ డెలివరీ అయితే ఇది హెల్ప్ అవుతుంది అని చెప్పి మా యోగా ఇన్స్ట్రక్టర్ కూడా చెప్పారు. సో అలా చేసేదాన్ని అనమాట. సో ఇంకా 10-10:30 దాకా చూసానండి. ఇంకా తర్వాత ఐ కుడెంట్ అనమాట, ఎందుకంటే చాలా ఎక్కువ అయిపోయినాయి పెయిన్స్. మేము ఇంకా మళ్ళీ వెళ్ళాము అంతా ప్యాక్ చేసుకొని. ఇంకా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇందాకే వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అన్నీ తీసుకున్నారు, వెయిట్ చేయించారనమాట కాసేపు. పక్కన నాకు సివియర్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. ఆఫ్టర్ మేబీ 15-20 minutes తర్వాత రూమ్కి వెళ్ళాము. రూమ్కి వెళ్ళి మెల్లిగా ఆ మెషిన్ అంతా పెట్టి వాళ్ళు అసలు తీరిగ్గా ఉన్నారు, నాకేమో ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి అనమాట. పెట్టి చూస్తే ఫస్ట్ 3-4 hours బ్యాక్ వచ్చినప్పుడు నాకు డైలేషన్ 2 ఉందన్నారు. ఇక్కడ ఏంటంటే యూఎస్ఏలో డైలేషన్ 4 అయిన తర్వాతే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారండి. సో ఇప్పుడు నేను 4-5 hours తర్వాత వచ్చిన తర్వాత చూస్తే నాకు డైలేషన్ 7 ఉందన్నమాట. డాక్టర్ కూడా చూసి షాక్ అయింది. యూఆర్ ఆల్మోస్ట్ రెడీ టు డెలివర్ ద బేబీ అని చెప్పారనమాట. 10 డైలేట్ అయ్యేసరికి బేబీ బయటకు వస్తుంది కదండి. సో నాకు వాటర్ కూడా బ్రేక్ అవ్వలేదన్నమాట. సో వాటర్ కూడా బ్రేక్ చేయాలి అని చెప్పారు. సో వాళ్ళంతా డైలేషన్ అయ్యేసరికి ఇమీడియట్గా అక్కడికక్కడే మొత్తం అంతా ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఇంకా ఫుల్ రష్ చేశారనమాట. నాకు టెన్షన్ అయింది, ఏంటి ఇంత సడన్గా ఇంత హడావిడైపోతున్నారు అని చెప్పి. ఇంకా ఇక్కడ మాకు మా అత్తయ్య గారు, మదర్ అండ్ మా హస్బెండ్ని కూడా అలౌ చేశారు హాస్పిటల్లో. సో వాళ్ళు కూడా డెలివరీ అంతా చూసారనమాట. మెల్లిగా ఇంకా స్టార్ట్ చేశారనమాట ప్రొసీజర్ అంతా, పుష్ చేయమని చెప్పి ఇదంతా. ఇంకా ఆల్మోస్ట్ 9 డైలేట్ అయ్యే టైంకి నన్ను అడిగారనమాట, ఎపిడ్యూరల్ తీసుకుంటావా అని చెప్పి. నేనైతే వద్దని అనుకున్నాను, బికాజ్ నేను ట్రై చేద్దాం అనుకున్నాను. ఇన్ కేస్ నేను అసలు చేయలేకపోతే అప్పుడు ఎపిడ్యూరల్ తీసుకోవాలనుకున్నాను అనమాట. సో నేను ఎపిడ్యూరల్ కూడా తీసుకోలేదు. ఒక సైడ్లో డైలేషన్ అయింది, ఇంకొక వైపు ఇంకొంచెం డైలేట్ అవ్వలేదు అనమాట. సో యాంగిల్ అది మార్చి ఇదంతా చేశారనమాట. సో ఫైనల్లీ అరౌండ్ 1:30 to 2 మధ్యలో ఇంకా మిహిరా లెవెల్ 2 కట్స్తో నాకు మిహిరా బయటకు వచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ మిహిరా బయటకు వచ్చే టైంలో అప్పుడు దాకా 2-3 ఉండే డాక్టర్స్ సడన్గా చిల్డ్రన్ డాక్టర్స్ని పిలవమని చెప్పారు. చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్స్ని, NICU డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించారు. నాకు అప్పుడు అంత తెలియలేదు, తర్వాత మా హస్బెండ్ చెప్పారనమాట. సో సడన్గా చాలామంది డాక్టర్స్ వచ్చేసారు, ఎందుకు ఇలా వచ్చారా అని కొంచెం అందరం టెన్షన్ పడ్డాము. సో ఏంటంటే మిహిరా బయటకు వచ్చే టైంకి కొంచెం హార్ట్ బీట్ పెరుగుతుందంట మిహిరాది. సో కొంచెం టెన్షన్ పడ్డారనమాట. NICU డాక్టర్స్ కూడా వచ్చారు. సో ఫైనల్లీ మిహిరా బయటకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ నాకు కూడా ఇవ్వలేదండి మిహిరాని, డైరెక్ట్గా NICU వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేసి వాళ్ళని చూడమని చెప్పారనమాట. సో చూస్తే ఆల్ గుడ్. అప్పుడు 15 minutes తర్వాత నాకు ఇచ్చారు. ఇట్స్ ద మోస్ట్ మెమరబుల్ డే అండ్ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. నాకు తెలిసి అందరు మదర్స్ రిలేట్ చేసుకుంటారు, అది ఎంత స్పెషల్. అఫ్కోర్స్ అందరు ఫాదర్స్ కూడా. అండి నా నార్మల్ డెలివరీ స్టోరీ. సో అందరికీ ఇలా జరుగుద్దని నేను చెప్పను, అండ్ నెక్స్ట్ బేబీకి ఇలా జరుగుద్దని నాకు అయితే చెప్పలేము కూడా, ఎవరు చెప్పలేము. సో బేసిక్గా ఏంటంటే
నేను ముందు నుంచి నా బాడీని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. సి సెక్షన్ అయినా నార్మల్ డెలివరీ అయినా నేను యాక్సెప్ట్ చేయాలి అని. ఫస్ట్ ఎవరికైనా నార్మల్ డెలివరీ అవ్వాలని ఉంటుందండి, నాకు అలాగే ఉండేది. సో మా అక్క అండ్ మా పెద్దవాళ్ళు చెప్పారు, ఎందుకంటే మైండ్ ఎప్పుడైతే మనం ఒకవైపే ప్రిపేర్ చేసుకున్నామో తర్వాత కొంచెము మనం చాలా బాధపడతామని చెప్పి, సో నేను ముందుగానే మైండ్ ప్రిపేర్ చేసుకున్నాను ఏదైనా కూడా రెడీగా ఉండాలి అని చెప్పి. సో నాకు లక్కీగా బేబీ డౌన్ ఉండి అంతా బాగా జరగడం వల్ల నాకు సక్సెస్ఫుల్గా నార్మల్ డెలివరీ జరిగింది. మిమ్మల్ని కూడా మీరు కూడా మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి 2 విధాలుగా. సో ఎలా అయినా బేబీ హెల్దీగా పుట్టాలని మాత్రం మీరు కోరుకోండి. యా, దట్స్ మై స్మాల్ సజెషన్ అని చెప్పొచ్చు. ఫైనల్గా ఇంకా వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తారు మనల్ని. షిఫ్ట్ చేసిన తర్వాత లాక్టేషన్ ఎక్స్పర్ట్ కూడా వస్తారు, వచ్చి మనకి అంత డీటెయిల్స్ చెప్తారనమాట. ఫీడింగ్ థింగ్స్ ఇవన్నీ కూడా చెప్తారు. బేబీకి కూడా బాత్ చేపిస్తారు, నీట్గా బాత్ చేపించి అంతా డ్రెస్అప్ చేసి మనకి ఒక రోజంతా ఉండి ఎలా ఇవ్వాలి ఫీడింగ్, ఇదంతా ఎలా చేయాలి ఇదంతా కూడా చెప్తారనమాట. సో అంతా బాగానే ఉంటే మనం ఒక రోజులో డిశ్చార్జ్ చేసేస్తారు, పంపించేస్తారు. అండ్ లేదు మనం ఉండాలనుకుంటే ఒక 2 days కూడా ఉండి అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. సో ఇదండి నా స్టోరీ. హోప్ఫుల్లీ మీకు ఏదైనా యూజ్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో యూజ్ అయి ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ట్రైమెస్టర్ 1 ట్రైమెస్టర్ 2 మిస్ అయితే మాత్రం డెఫినెట్గా చూడండి, అందులో కూడా నేను చాలా టిప్స్ అయితే షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.